హాయ్ వ్యూయర్స్. ఈరోజు మనము అపార్ట్మెంట్ వద్దనుకున్నాం కదా! ఇండివిడ్యువల్ హౌస్ తీసుకుంటే అయితే మనం సొంతంగా కట్టుకుంటే పర్లేదు. కాకపోతే మరి బిల్డర్‌కి ఇస్తే ఎట్లా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ బిల్డర్‌కి ఇచ్చినప్పుడు మనము ఒప్పంద పత్రం అగ్రీమెంట్ రాసుకున్నప్పుడు ఆ అగ్రీమెంట్‌లోనే క్షుణ్ణంగా రాయాలి. ఏ చిన్నదైనా సరే. మనము మళ్ళీ వాళ్ళ తర్వాత ఇంత చిన్నదే గదా! అందరూ పెడతారు గదా! అని మనం అంటాం గదా! అప్పుడు వాళ్ళేమంటారు, ఇది మనం అగ్రీమెంట్‌లో రాసుకోలేం గదా మరి అని అంటారు. కాబట్టి ఎంత చిన్నదైనా సరే, ఎంత చిన్న వర్కయినా సరే మీరు కంపల్సరీ అగ్రీమెంట్‌లో రాయించుకోవాల్సిందే. అది మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు స సలాక కావచ్చు, లేదా ఏ సిమెంట్ వాడాలనేది, టైల్స్ విషయము, అట్లాగే లైటింగు, ఎక్కడెక్కడ లైటింగు, అట్లాగే టైల్స్ ఎక్కడెక్కడ ఎట్లాంటివి వాడాలి, ఇంకా సిమెంటు ఏ క్వాలిటీ, అట్లాగే సలాకా గూడా మనము స్లాబ్ ఏసినప్పుడు గానీ, లేదా ఎ కౌంటర్ కౌంటర్ టాప్స్‌లలో గానీ, టైల్స్‌లలో గానీ, ఏ విషయమైనా గానీ క్షుణ్ణంగా ప్లంబింగ్ గావచ్చు, లైటింగ్ గావచ్చు, ఏ విషయమైనా క్షుణ్ణంగా రాయించుకోవాలి అగ్రీమెంట్‌లో. మాకు ఇట్లానే జరిగింది. ఏంటంటే, మేము అన్నీ గూడా క్షుణ్ణంగా రాయించుకున్నాం గానీ, చిన్నదిలే ఇది అందరూ జేస్తారు గదా బిల్డర్సు అని అనుకున్నాము. కొన్ని కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ అయ్యి అంటే రాయించుకోలేదు. ఇవి చిన్న వర్క్సే గదా! చేస్తారు ఎవరైనా బిల్డర్సు అని జూస్తున్నాం గదా అని అనుకున్నాం గానీ, వాళ్ళు అట్లనే అంటారు గాబట్టి, మేము జేసిన మిస్టేక్స్ మీరు జెయ్యొద్దని మీకు చిన్న సజెషను. అట్లాగే ఎంత బిల్డర్‌కిచ్చినా గానీ మీరు దగ్గరుండి అంటే అప్పుడప్పుడన్నా అబ్జర్వేషన్ చేయండి. మొత్తమే అబ్జర్వేషన్ లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏసిస్తారు. మనము ఎంత మంచి క్వాలిటీ రాపిచ్చుకున్నా గానీ ఏమో చెప్పలేం. ఒకవేళ మనం అనుకున్నదొకటి, మనం ఇంకా అబ్జర్వేషన్ లేకపోతే వాళ్ళ ఇష్టం అంటే మీది వాడుతున్న మీ క్వాలిటీ అని జెప్పొచ్చు. వాళ్ళు ఇష్టమొచ్చిన క్వాలిటీ వాడొచ్చు. ఏమో చెప్పలేం గాబట్టి అప్పుడప్పుడు అబ్జర్వేషన్‌లో వీలుంటే ఎక్కువ మట్టుకు మీరు ఇల్లు కడుతున్నారంటే ఎక్కువ టైము దానికే కేటాయించడానికి చూడండి. టైము ఎక్కువిస్తే అంత మంచిది. ఇంకా ప్రతి దాంట్లో గూడా మనం బిల్డర్ పాయింట్‌లో రాసుకున్నా గానీ, మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది సలాకా ఇది ఇంత అని రాపిచ్చుకున్నాం. మనకది నచ్చలేదు. ఇంకా స్ట్రాంగ్‌గా గావాలి అనుకున్నాము. కాబట్టి సలాకకి వెళ్ళేటప్పుడు గానీ, టైల్స్ తీసుకొచ్చేటప్పుడు గానీ, మీరు బిల్డర్‌తో పాటు వెళ్ళి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే బావుంటది. కాబట్టి అందరూ ఇల్లును జాగ్రత్తగా దగ్గరుండి కట్టించుకోండి.